యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. రెండు చేతులు పైకెత్తి అందరూ కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. మా యొక్క గ్రౌండ్ లో, మా సిఎస్ఐ గ్రౌండ్ లో పరిశుద్ధుడా 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 ప్రభువుల మాత్రమే నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా గురించి నాయన ఉదయకాల సమయం నుండి నాయన విజ్ఞాపన చేసాం. అలా గ్రౌండ్ లోకి వచ్చాం ప్రభా. అయ్యా మాకన్నా ముందు నాయన నీ అభిషేకం వచ్చాడు ప్రభా, నీ అభిషేకం వచ్చాడు ప్రభా. అలా జరగబోతున్న ఈ గ్రౌండ్ లో 2 రాత్రులు సభలు ఆయన ఆత్మగా జరిగిస్తున్నాను నీకే స్తోత్రాలు ప్రభా. మీకు అసాధ్యమైన ఏమి లేదు నాయన. 2026 సంవత్సరంలో మీరు ఎందుకు నాయన ప్రేరేపణ చేశారో మాకైతే తెలియదు నాయన. ఏ ఆత్మరక్షణలకు నడిపించబడాలో ప్రభా. అయ్యా నాయన నీ వాక్కు ద్వారా మీరే నడిపించమని ప్రార్థన చేస్తాము నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు ప్రభా. అయ్యా గ్రౌండ్లోకి వచ్చి మేమంతా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా నీ అభిషేకాలు ఇచ్చాడు ప్రభా, నీ పరిశుద్ధాత్మను ఇచ్చాడు ప్రభా. అయ్యా నాయన 2 రాత్రులు కూడా నాయన ప్రభా అందరూ కూడా ఐక్యత కలిగిన ఆయన ప్రభా కొనసాగించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా అయ్యా నీకే వందనాలు ప్రభా. మొదటి రోజు వర్తమానం అందిస్తున్న దైవ సాకులను తోడుగా ఉన్న ప్రభా. అయ్యా 2వ రోజు వర్తమానం అందిస్తున్న దైవ సాకులను తోడుగా ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ అభిషేకం వచ్చాడు ప్రభా, నీ అభిషేకం వచ్చాడు ప్రభా, నీ ఆత్మకు వచ్చాడు ప్రభా, నీ శరీరం వచ్చాడు ప్రభా. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటిగా పెద్ద వయసు కలిగిన జోరుతాయి గారు ప్రార్థన చేస్తారు గ్రౌండ్ ప్రతిష్ఠించే విధంగా. మా తలకులు మా నాకంటే ముందు మేమందరం చేరి కూడి నాయన సభలో నిరుండండి రికార్డులు కూడా ప్రభా. నాయన వాటికి వెళ్తుండగా ప్రభా అనేకమైన కష్టం పట్టడానికి సహాయం చేయండి నాయన. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. నీకు అన్నాను నాయన. అలా కరెంటులో కానీ నా ప్రభు ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నాను ప్రభా. అలా మాట్లాడే వాళ్ళలో కూడా మీరు ఉండండి నాయన. ఘనంగా గర్వించమని అడుగుతున్నాం ప్రభా. అలా ఎటు దురాత్మలు కావలేకుండా చేయండి నా తండ్రి, దుష్టులు కావలేకుండా చేయండి ప్రభా. దురాత్మలు బంధించమని అడుగుతున్నాం, బంధించమని అడుగుతున్నాం బాబు. మీరు అక్కడ కలిసి శుద్ధీకరించి ఈ కార్య అంతట్లో నా ప్రభావం చిన్న వహించి మీరే కన్నడ మహిమ ప్రభావాలు పొందుతున్నాయి. ఏదయ్యా పంపుతున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వాతావరణం స్వాధీనంలో ఉంచుకో తండ్రి నాయన. 2 రాత్రుల్లో ప్రార్థన చేయాలని నాయన. నువ్వు తోడుగా ఉండు నాయన. రావాల్సిన బిడ్డల్ని నడిపించి తండ్రి నీ సేవకుల్ని తండ్రి అందరూ రావడానికి నాయన 2 చేతులు పైకి భాగ్యం దయచేయి తండ్రి నాయన. నీకు వందనాలు ఏ లోటు లేకోకుండా నాయన సమృద్ధిగా నాయన సహాయం చేయమని నాయన నా ప్రభైన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సత్యవతి అక్క కూడా చేస్తుంది.
చిన్న ప్రార్థన. ఇదిగో నా ప్రభు ఈ సమయాన్ని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. అదేవిధంగా నా ప్రభు ఈ సంఘంలో నా ప్రభు ప్రతి అభివృద్ధిని పరిచయం ప్రతి ప్రార్థన కూడా అభివృద్ధి పరిచయం సంతోషపడి ప్రతి బిడ్డ మీ అభిషేకం పొందుకోవడానికి సహాయం చేయండి. అయినా మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఏ కొరత లేకుండా నా ప్రభు అన్ని సమృద్ధిగా చంపించుకొని అడుగుతున్నాను తండ్రి. మిగతా తండ్రి మిగతా తండ్రి మిగతా తండ్రి ఏది కూడా పరచ రాకూడదు తండ్రి. మీ అభిషేకాన్ని నింపండి తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నాయన ప్రతి బిడ్డలు మీ ఆశీర్వాదంతో నాయన మీరే దీవించి ఆశీర్వదించి నాయన వచ్చే ప్రవర్తనలు నాయన మీరుండి మాట్లాడండి నా తండ్రి. ఇదిగో నా ప్రభు మోషాయి గారు ఎలా ఉంటారో మాకైతే తెలియదు నీ ప్రవర్త తండ్రి. ఈ మోషాయి గారిని మేము చూస్తున్నాం ప్రభు. అదే విధంగా ఆ మోషాయి గారు ఈ మోషాయి గారని నిండు హృదయంతో నమ్ముకుంటున్నాం తండ్రి. నాయన కర్రను పాము చేశాడు, పామును కర్రను చేశాడు తండ్రి. పొంగే సముద్రాన్ని ఆపాడు ప్రభు, ఆపే సముద్రాన్ని పొంగించాడు తండ్రి. నాయన అలాగే నా ప్రభు ప్రతి మాట కూడా నా ప్రభు మీరుండి నడిపించి ఆ బిడ్డను వాడుకున్నట్టు ఈ బిడ్డను వాడుకుంటున్నారు. మా సంఘం అంతా నా ప్రభు అభివృద్ధి పరిచి నా ప్రభు ప్రతి బిడ్డకి నా ప్రభు అభిషేకాన్ని ఇచ్చి సహాయం చేయమని చిన్న బిడ్డ కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభు మీరు తోడు నీడ అండ దండ ఆదరణ దయచేసి ఈ సంఘమంతా నా ప్రభు మీ కృపను దయచేయమని. అలాగే నా ప్రభు మోషాయి గారు గృహాన్ని కట్టుకుంటున్నారంటే ప్రభు ఆ గృహానికి కావలసిన సహాయం దయచేయండి. ఇచ్చిన భార్యను బట్టి మీకు స్తోత్రాలు, ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి సంఘంలో నా ప్రభు ఆ బిడ్డ మిమ్మల్ని ప్రసంగించడానికి మీరు ఇచ్చిన మంచి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి యేసయ్యా యేసయ్యా. అలాగే నా ప్రభు ఈ చిన్న ప్రార్థన ఆరంభించిన ప్రభు నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆమేన్. ఈ యొక్క 28వ తారీఖున రాత్రికాల సమయమందు జరగబోయే సభను దేవుడు అద్భుతకరంగా జరిగింప చేయునుగాక. 29వ తారీఖు చివరి సభను జరగబోతున్న సభను దేవుడు దేవుడు ఆత్మను పరిశుద్ధాత్మని గురించి తన అగ్నితో నింపి ఈ 2026వ సంవత్సరం చివరి సభలో దేవుడు అద్భుతకరముగా అన్ని విషయాలు తోడే ఉండి జరిగింప చేయునుగాక. పగలు 28వ తారీఖున పగలు మరి జరగబోయే ఆరాధనలో దేవుడు స్త్రీల మైత్రుల కోరికలు జరిగింప చేయునుగాక. అలాగే పగలు మట్లాడి వారు 29వ తారీఖు పగలు మట్లాడి వారు ఆరాధనలోను ప్రతిష్ట ఆరాధనలోను ఊరేగింపులోను దేవుడు అద్భుతకరముగా మంచి వాగ్దానం ఇచ్చి అద్భుతకరముగా దేవుడు జరిగింప చేయునుగాక. మన కమిటీ వారు సంఘ పెద్దలు మన యూత్ వారు మన ఆనందపురం గ్రామమంతా కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే కృపను దేవుడు వారి దయచేయునుగాక. కమిటీ వారు సంఘ పెద్దలు యూత్ వారు ప్రయాసపడుతుండగా వారంతా ప్రయాణమంతులలో కూడా వారికి మంచి ఆరోగ్యం బలము శక్తినిచ్చి ఆశించి దేవుడు నడిపింప చేయునుగాక. ఎవరైతే స్వార్థం చేస్తా ఉన్నారు ఇంకా అనేక మంది బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తునుగాక. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వందనాలయ్యా. ఇక్కడ ఒక ఆవిడ కూర్చుంది ముసలమ్మ.